మీ ఓటు హక్కు వినియోగించుకుంటే మనం గెలవడం ఖాయం. మరి మెయిన్గా ఓల్డ్ సిటీ నుంచి మాధులత గారికి ఇచ్చారు కాబట్టి మీ సపోర్ట్ మాధులత గారికి ఏ విధంగా ఉంది? అదే విధంగా ఇంకో విషయం చెప్పండి. ఇక్కడ మీరు సర్వే చేస్తున్నప్పుడు అంటే మీరు అంటున్నారు వెళ్ళడానికి మేము భయపడట్లేదు అనేసి, అయినప్పటికీ మీకు లేని భయం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే వాళ్ళు కూడా ఒక మహిళకి ఇంత ఇష్టంగా ఇంట్లో పనులు చేసుకొని ఇంత మార్నింగ్ లేసి వెళ్తున్నారు అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎట్లాగన్నా తనని గెలిపించాలని అందరూ అంటే ఎక్కడ నాకు ఆపోజిషన్ రావట్లేదు. నిజంగా చెప్పాలంటే మన దాంట్లో కూడా చైతన్యం బాగా ఉంది. ఒక మహిళ ఆమె చెప్పే వాక్చాతుర్యం, ఆమె చెప్పే మాటలు కూడా అందరికీ నచ్చుతున్నాయి. తను ఒంటరిగా అట్లా వెళ్తుంటే ప్రతి ఒక్కరు మేమున్నామని వస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, ప్రపంచం అంతా మన హైదరాబాద్ వైపే చూస్తుంది, మనం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ హైదరాబాద్ వైపే చూస్తున్నారనమాట. ఈ ఎన్నికల గురించి అందరూ ఉత్కంఠతో ఆసక్తితో అందరు చూస్తున్నారు. ఇక్కడున్న మనం బయటికి రాకపోతే ఇంకా వేస్ట్. ఇప్పుడు చెప్తున్నా క్యాన్వసింగ్కి కూడా వేరే దాంట్లో కాన్స్టిట్యున్సీ నుంచి అందరు ఇక్కడ రావడానికి రెడీ అవుతున్నారు. వేరే పార్లమెంట్ నుంచి ఇక్కడ వచ్చి మేము చేస్తామంటున్నారు, మా దగ్గర వచ్చి తిరుగుతామంటున్నారు. అందుకనేసి ఇంకెవరన్నా ఉన్నా కానీ ఈ టీవీ స్టూడియో గురించి నేను చెప్పడం ఏంటంటే అందరూ బయటకు వచ్చి అందరం కష్టపడి పనిచేద్దాం, మనం మాధవీలత గారిని గెలిపించుకుందాం. అద్భుతం అండి. మరి చరిత్ర తిరగ